హాయ్ వీవర్స్, నమస్తే. నేను మీ శ్వేత. ఏ సిరీస్ ఆన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆప్షన్స్కు స్వాగతం. రండి, కస్టమర్ను పలకరిద్దాం, బిజినెస్ను పెంచుకుందాం, టీఎస్కే గారితో చర్చిద్దాం. హాయ్ సార్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు ఏ సిరీస్ ఆన్ ఆఫ్లైన్ మార్కెటింగ్ ఆప్షన్స్. థ్యాంక్ యూ సార్, ఈ మనం చేస్తున్న సిరీస్ వీవర్స్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు? ఇది మనం చేసే ఆఫ్లైన్ మార్కెటింగ్ యాక్టివిటీ సిరీస్ అనేది ఏంటంటే, ఇప్పుడు మన కస్టమర్ నుంచి కూడా 3 టైప్స్ ఆఫ్ కస్టమర్స్ ఉంటారు మనకి. ఒకళ్ళు వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్ ఉండొచ్చు. ఈ కార్పొరేట్ కంపెనీస్లో ఏమవుతుందంటే, ఒక డెడికేటెడ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్, ఒక బ్రాండింగ్ డిపార్ట్మెంట్ ఉండి వాళ్ళకి కావాల్సిన మార్కెటింగ్ అంతా ప్లాన్ చేసి పెడతారు. సెకండ్ టైప్ ఆఫ్ కస్టమర్ చూసుకుంటే, వీళ్ళకి మార్కెటింగ్ మేనేజర్ డెడికేటెడ్గా ఉండరు, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ డెడికేటెడ్గా ఉండదు, కానీ వీళ్ళకి కూడా మార్కెటింగ్ అవసరం ఉంటుంది. ఆ బిజినెస్ సంబంధించిన ఓనర్ కానీ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆపరేషన్స్ మేనేజర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మార్కెటింగ్ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ లేకుండా, డెడికేటెడ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేకుండా వాళ్ళు కూడా మార్కెటింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. థర్డ్ టైప్ ఆఫ్ కస్టమర్స్ ఎవరంటే, స్టాండ్ అలోన్ బిజినెస్లు ఉంటాయి. పెద్ద బిజినెస్లే ఉండొచ్చు, కానీ మల్టిపుల్ బ్రాంచెస్ ఉండకపోవచ్చు. ఒక హాస్పిటల్ లాంటివి, లేకపోతే ఒక చిన్న ఇన్స్టిట్యూట్ లాంటివి ఉంటాయి. వీళ్ళకి కూడా మార్కెటింగ్ అవసరం ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ బిజినెస్లకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ యాక్టివిటీస్ అవసరం ఉంటాయి. వీళ్ళకి ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే, ఈ 3 రకాల బిజినెస్లో కూడా, ముఖ్యంగా కార్పొరేట్లో వదిలేస్తే మిగతా 2 రకాల బిజినెస్లకు కూడా ఏమవుతుందంటే, వీళ్ళకి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉండదు కాబట్టి వీళ్ళు మార్కెటింగ్ చేయాలనుకున్నప్పుడు రకరకాల వెండాలతో మాట్లాడుతూ ఉంటారు. ఏ మార్కెటింగ్ చేస్తే మాకు పనికి వస్తుందని. దీంట్లో ఈ ప్రయత్నంలో వీళ్ళు ఏం చేస్తారంటే, వెళ్ళి ఆటో టాపులు చేసేవాళ్ళని, లేకపోతే వాల్ పెయింటింగ్ చేసేవాళ్ళని, లేకపోతే ఫేస్బుక్లో అడ్వర్టైజ్మెంట్ చేసేవాళ్ళని అడుగుతూ ఉంటారు. ఈ అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఆటో టాప్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళని కనుక మాకు ఈ బిజినెస్ పనికి వస్తుందంటే, వాళ్ళు ఖచ్చితంగా ఈ మీడియా మాకు పనికి వస్తుందని చెప్తారు. అదే నో పార్కింగ్ బోర్డు వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా నో పార్కింగ్ బోర్డులే మీకు పనికి వస్తాయి అని చెప్తారు. అదే డిజిటల్ మార్కెటింగ్ చేస్తున్నట్టే మీకు ఫేస్బుక్ లో ప్రమోట్ చేయడమే బాగా పనికి వస్తుంది అని చెప్తారు. ఎవరిది వాళ్ళు పనికి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఏమవుతుందంటే, ఈ బిజినెస్ మెన్ కి, లేకపోతే ఈ బిజినెస్ వాళ్ళకి, మార్కెటింగ్ వాళ్ళకి డిసిషన్ మేకింగ్ అనేది ఎవరైతే ఎక్కువ కన్విన్స్ చేస్తారో వాళ్ళ వైపు వెళ్తారు, కానీ వీళ్ళకి పనికి వచ్చే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. అదే ఈ సిరీస్ లో మనం చేసే ప్రయత్నం ఏంటంటే, అన్ని రకాల మీడియా గురించి బేసిక్ అవగాహన కనుక ఉంటే, ఒక బిజినెస్ ఓనర్ లేదా ఒక మార్కెటింగ్ చేసేవాళ్ళు ప్రాపర్గా వాళ్ళ మార్కెటింగ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ సిరీస్ కనుక మొత్తం చూసినట్టయితే, దీంట్లో మనం అన్ని రకాల మీడియా ఆప్షన్స్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముఖ్యంగా నాన్ డిజిటల్ ఏరియాలో ఉన్న అన్ని మీడియా ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి ఇది చూసిన వాళ్ళకి పూర్తిగా దాని మీద అవగాహన వస్తుంది. ఎప్పుడైతే ఒక బిజినెస్ మ్యాన్కి అన్ని మీడియాస్ మీద అవగాహన వస్తుందో, అప్పుడు తను డిసిషన్ ఈజీగా తీసుకుంటాడు, పనికొచ్చే డిసిషన్ తీసుకుంటాడు. ఇది మరి డిజిటల్ మార్కెటింగ్ ఎరా నడుస్తున్న ఈ జనరేషన్లో నాన్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అవసరం అంటారు? చాలా అవసరం ఉంటుంది శ్వేత. ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లినిక్ ఉంది, వాళ్ళు ఏం చేస్తారంటే మోకాల నొప్పులకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు అనుకున్నాం. డిజిటల్ మార్కెటింగ్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకే మోకాల నొప్పి ఉన్నది, నేను మోకాల నొప్పి ట్రీట్మెంట్ కోసం గూగుల్లో ఎత్తుకుతా, గూగుల్లోనో ఆన్లైన్లో ఏదో ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, నా సెర్చ్ బిహేవియర్ని బేస్ చేసుకొని ఈ మోకాల నొప్పుల కంపెనీలన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఈ మోకాల నొప్పులు ఉన్న పేషెంట్ని టార్గెట్ చేసుకుంటూ, మా సెర్చ్ బిహేవియర్ని టార్గెట్ చేసుకుంటూ ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ఇన్స్టాలో మనకు అడ్వర్టైజ్మెంట్ పుష్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏం జరుగుతుంది, నేను మోకాల నొప్పుల గురించి గూగుల్లో ఎతికినప్పుడు నా ఫేస్బుక్లో, ఇన్స్టాలో వరుసగా ఈ మోకాల నొప్పులకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్లు అందరూ అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. ఓకే, యాజ్ ఎ పేషెంట్ నేను అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉంటా, కానీ ఏ బ్రాండ్ దగ్గరికి వెళ్తా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తా, అందరు అదే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండరు. వీళ్ళందరూ డిజిటల్ మార్కెట్లో మార్కెటింగ్ చేసుకుంటూ నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా నాకు రిజిస్టర్ అవుతూ ఉంటుంది, నేను నేర్చుకుంటా ఉంటా, కానీ నేను ఎవరి దగ్గర పోను డిసిషన్ తీసుకోను. ఈ టైంలో ఏమవుతుందంటే, ఏ బ్రాండ్ అయితే ఆన్లైన్లో వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ, ఫేస్బుక్లోనో, ఇన్స్టాలోనో వీళ్ళకి సంబంధించిన కంటెంట్ ఇచ్చుకుంటూ, ఆఫ్లైన్లో వాళ్ళు రోడ్డు మీద, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే పేషెంట్ అనుకుంటే, నేను డిజిటల్ మార్కెటింగ్లో ఏదైతే కంటెంట్ చూసినో అదే బ్రాండ్ నాకు రోడ్డు మీద ఆటో టాప్ మీదనో, లేదా ఒక పాంప్లెట్లోనో, ఒక ట్రైన్ మీదనో, ఒక హోర్డింగ్ మీదనో చూసినప్పుడు నాకు ఆ బ్రాండ్తో ఫెమిలియారిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఆటోమేటిక్గా నేను వాళ్ళకు బిజినెస్ ఇస్తాను, అంటే నేను కస్టమర్గా మారుతా. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ చేస్తే సరిపోదు. డిజిటల్ మార్కెట్లో అన్ని కంపెనీలు చేస్తూ ఉన్నారు, నీ కాంపిటీటర్ కూడా చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక్కటి ప్రత్యేకంగా నీకు పొజిషన్ క్రియేట్ చేయాలంటే కంపల్సరీ ఆఫ్లైన్ మార్కెటింగ్లో కూడా ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సార్, మరి మార్కెట్లో నాన్ డిజిటల్, డిజిటల్ 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి మార్కెటింగ్కి, కానీ చాలా రకాల బిజినెస్లు ప్రమోట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతూ ఉంటాయి? వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి సహజంగా? దీంట్లో అతిపెద్ద మిస్టేక్ చేసేది ఏంటంటే, నా దగ్గరకు వచ్చే 80 to 90% కస్టమర్స్ అంటే కార్పొరేట్ వదిలేస్తే, కార్పొరేట్లో ఆల్రెడీ వాళ్ళకి మార్కెటింగ్ ప్లాన్ ఉంటుంది, వాళ్ళు ఏమేమి మీడియా కావాలో మా దగ్గర డైరెక్ట్ వస్తారు కాబట్టి వాళ్ళకి చేసి ఇస్తాం. ఎప్పుడైతే మిగతా బిజినెస్లు ఉంటాయో వీళ్ళకి అసలు వచ్చే సమస్య ఎక్కడ వస్తుంది అంటే, వీళ్ళు బిజినెస్ ఉంది, వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఆటో టాప్ బెస్టా, నో పార్కింగ్ బోర్డ్ బెస్టా, వాల్ పెయింటింగ్ బెస్టా, ఫేస్బుక్లో ప్రమోట్ చేయడం బెస్టా, యూట్యూబ్లో ప్రమోట్ చేయడం బెస్టా అని ఒక డిసిషన్ తీసుకొని తర్వాత వర్కౌట్ చేస్తారు. అంటే దాంట్లో ఏం కంటెంట్ యాడ్ చేస్తారు. యాక్చువల్ మార్కెటింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, వాళ్ళ బ్రాండ్ ఏంటి,
Okay. ఆ బ్రాండ్ ఎట్లా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, ఎవరికి ప్రమోట్ చేయాలనుకుంటున్నారు, ఇది ఫస్ట్ స్టెప్. ఎవరికి ప్రమోట్ చేయాలని ఫైనల్ అయిన తర్వాత, అంటే వాళ్ళు కస్టమర్ పర్సన్ డ్రా చేసిన తర్వాత ఏ కంటెంట్ చెప్తే ఆ కస్టమర్ వీళ్ళను పర్సూ చేస్తాడు ఈ బ్రాండ్ అనేది సెకండ్ స్టెప్లో క్రియేట్ చేయాలి. Yes. సెకండ్ స్టెప్లో ఆ పర్సూనెస్ ఏదైతే కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటారో థర్డ్ స్టెప్లో ఏ మీడియాలో దాన్ని యూజ్ చేస్తే కరెక్ట్ కంటెంట్ బయటకు వెళ్తుంది అని చూసి అప్పుడు మీడియా సెలెక్ట్ చేసుకోవాలి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది, ఆటో డబ్బా, ఆటో స్టిక్కరా, లేకపోతే ఫేస్బుక్కా, లేకపోతే హోర్డింగ్ డిసిషన్ తీసుకున్న తర్వాత వీళ్ళు కంటెంట్కి వస్తారు. అవును. కానీ యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే కంటెంట్ ఏంటి, వాళ్ళు ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ అయిన తర్వాత అప్పుడు మీడియా సెలక్షన్కి రావాలి. ఓకే, ఎప్పుడైతే వాళ్ళు మీడియా సెలక్షన్కి వస్తారో అప్పుడే ప్రాపర్గా మార్కెటింగ్ మార్కెటింగ్ జరుగుతుంది. ఇది పెద్ద మిస్టేక్ వీళ్ళు చేసి చాలా మంది. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసారు కదా వ్యూవర్స్, నాన్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో మార్కెటింగ్లో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకుందాం. అంత